మేడం మీ బుక్ తీసుకోండి మేడం. బుక్. థ్యాంక్ యూ స్వీట్. సార్ బుక్ పడిపోయింది తీసుకోండి సార్. పుస్తకం తీయండి. हमने बोला किताब उठाओ. మేడం 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 పుస్తకం పడుతున్నావా? మేడం పుస్తకం పడుతున్నావా? మేడం పుస్తకం పడుతున్నావా? ఎగబడి 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 చూస్తారా? నా పుస్తకం పట్టి అటు ఇటు చూస్తారా? అక్కడ చూస్తారా? తీయండి తీయండి. కితాబ్ ఉఠావో. తుడిచివో తుడిచివో. నాక 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 నీకు తుడిచో. నవ్వుతో నవ్వుతో. అటెన్షన్. వాళ్ళగా మార్చి ఫస్ట్ చేయండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. వీలైతే సాయంత్రం వస్తాను. ఇట్లాగా చేస్తుండండి. Feeling the fire with a burning desire. Jump around, jump around now. Feeling the fire with a burning desire. Mean to me when I'm on the scene. Your love is so new, it makes me feel blue. సినిమాలు చూస్తే యాక్టర్లు అవుతారేమో కానీ ఇన్స్పెక్టర్లు ఎవరమ్మా? ఫిజిక్ ఉండాలమ్మా, ఫిజిక్. స్లోగా. నేను చెప్పేది జాగ్రత్తగా ఉంది. నేను ఇవాళే వైజాగ్ వచ్చాను. 1 వీక్ ఉంటాను. షేక్ ఇమామ్ గారు కూడా వైజాగ్లోనే ఉన్నాడు. ఈ 1 వీక్లోనే 10 కోట్ల రూపాయల డీల్ జరిగిపోవాలి. అయితే నేను వాడిని కలవకూడదు, వాడు నన్ను కలవకూడదు. ఫోన్లో మాత్రమే జరగాలి. నేను ఇప్పుడే కొత్తగా సెల్ కొన్నాను. ఆ నంబర్ వాడికి చెప్పు, ఇంకెవరికి చెప్పొద్దు. నంబర్ నోట్ చేసుకో. 9848022338. శివమణిని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగరా? పాత నంబర్ ఉందిగా, ఓసారి ట్రై చేద్దామా? కరెక్ట్ రా. హలో షేక్ ఇమామ్. శివమణి గారా? నేను మీ ఫ్యాన్ సార్. అవును సార్. సార్ పూనా మార్కెట్ నుంచి మాట్లాడుతాను. మీ అభిమాని సార్ నేను. నాకు అభిమానులు ఎవరు లేరే సార్. మీ గురించి మీకు తెలియదు సార్. మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నా గురించి నాకు తెలుసు. నువ్వు చేసింది రాంగ్ నంబర్ పెట్టేసేయి సార్. 9848022338. కానీ నువ్వు చేసింది రాంగ్ నంబర్ పెట్టేసేయి సార్. ఏంట్రా? షేక్ ఇమామ్ సార్ మీ కథ పేపర్లో చూసారా సార్? నా కదా ఏమని? అదే సార్ మీ లవ్ స్టోరీ శివమణి వసంత అని పేపర్లో చూడలేదా సార్? మధ్యలో ఈ శివమణి ఎవడాయా? రాంగ్ నంబర్ చేసావు. పెట్టేయి నువ్వు. సార్ సార్ పెట్టేయి. అదిగా సార్. షేక్ ఇమామ్ సార్ మీరు ఎక్కడ ఉన్నారా? కూర్చుల్లో ఉన్నారా సార్? నీ క్వశ్చన్ ఏంట్రా? నేను ఎక్కడుంటే నీకెందుకు? సార్ ఎంతకీ మీరు ఎవరు సార్? నేను ఎవడైతే నీకెందుకు రా? సార్ ఈ 9848022338. 9848022338 రాంగ్ నంబర్ పెట్టేసేయి. సార్ 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 పెట్టేరా? నువ్వు పెట్టేసేయి. షేక్ ఇమామ్, నేను శివమణి కాదు. శివమణి నేను కాదు. శివమణి నేను స్నేహితులం కాదు. శివమణి నన్ను ఎప్పుడు కలవలేదు. నేను శివమణిని ఎప్పుడు కలవలేదు. ఇది 9848022338 కానీ నా సొంత డబ్బులతోనే కొనుక్కున్న సెల్. మరి శివమణి గారి నెంబర్ సార్? షట్ అప్. కాదని చెప్తున్నాను కదా. పెట్టే ఫోన్. ఏంటి సార్ రాష్గా మాట్లాడతారు? ఎవడా రాష్గా మాట్లాడుతుంది? కాస్త మర్యాదగా మాట్లాడు సార్. ఎందుకు నా మర్యాద? నువ్వు నేర్చుకో మర్యాద. ఫోన్ పెట్టే. నేను పెట్టను సార్. పెట్టవా? నేను పెట్టను. నేను పెట్టేస్తా. పెట్టేయ్. పెట్టేస్తా. ఈ డబ్బా
షెక్కి మామా షెక్కి మామ్ సార్ మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి వైజాగ్ అంతా పాడైపోయింది సార్. త్వరగా వచ్చేయండి సార్. షెక్కి మామ్ సార్ మీకోసం మేము ప్రాణాలే ఇస్తాం సార్. ఇవ్వండి. మీరు ధైర్యంగా ఉండండి సార్. ఉంటాను. మీకేం పర్లేదు. షెక్కి మామ్ నా పేరు సత్యనారాయణ సార్. ఇదివరకు మనం ఎంబీబీ కాలనీ కలిసా సార్. మీకు అదేంటి చాలా బాధగా ఉంది సార్. చచ్చిపో షెక్కి మామ్. సార్ మేమంతా చాలా ఫీల్ అవుతున్నాం సార్. మీరు వసంత ఎలాగైనా కలవాలి. నువ్వు రావే, మనిద్దరం కలుద్దాం. దా ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు, మనుషులా పశువులా? అసలు షేక్ ఇమామ్ గారి టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ గొడవ ఏంట్రా? ఏంట్రా ఎదవాగులాగుతున్నావు? కళ్ళు రాలిపోతాయి అదవా. సెల్ల నానని చెప్తుంటే వినవేరా నువ్వు? చెల్లు నీదైతే సోమండి ఏం చేసావురా? శివమాన్ని చంపేశాను. చంపేసావా? చంపేసి ఆ సెల్ ఫోన్ లాక్కున్నాను. ఏం చేస్తారా మీరు? నువ్వు కంపెనీ దత్తు కాదు కదా? దత్తునేరా? దత్తా? ఏం చేస్తావు? కాల్చి పారేస్తాను అదవల్లారా. చెప్తుండే ఏంట్రే? శివమణిని చంపేశావా? చంపేశాను రా. శివమణిని చంపేశావా? చంపేశాను. శివమణిని చంపేశావా? చంపేశాను రా. షేక్ ఇమామ్ శివమణి గారు ఉన్నారండి? సార్ బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారమ్మా. ఒక గంట ఆగాక ట్రై చేయండి. అలాగే. ఏమయ్యా అవుదానే అన్ని రెడీయా? ఎప్పుడో రెడీ గోవిందా. అవును, పెళ్లి కూతురు ఎక్కడ? పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది. ఏమయ్యా పెళ్లి కుమార్తె తొలగరండి. తోలక రావడం ఏంటన్నా మటను? వెయిట్ అండ్ సీ. ఓకే. చిచ్చి, ఇంత నాకు పెళ్ళే? నీకు శోభనంగా పోవాలి కదా గోవిందా. అయితే మాత్రం గారెత్త పెళ్ళంటే ఇంకొకసారి నా బేబీని గాడిద అన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలుసు. గాడిదనకపోతే గుర్రం అంటారంటే. రాజు ఆవేశపడదు. నీ ముద్ద పప్పులు నా మటను. చూడు కరిసుందరం, నువ్వు ఇలా ఎర్రమందారం అయ్యావంటే వాడు దానిచ్చి నీకు పెళ్లి చేయడు. వాడు చేయటం కాదు, నేనే చేసుకోను. అయితే ఈ జన్మలో నీకు శోభనం అవదు. పో. దోషం పోవటానికి ఈ పెళ్లి, కాపురం చేయడానికి కాదుగా. అయితే మాత్రం డోంట్ టాక్. మనకు కావాల్సిన శోభనం 3 ముళ్ళు వేసేయండి. చూడండి అల్లుడు గారు, మమ్మీ డాడీ లేని నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇక నుంచి దానికి గడ్డైనా బెడ్డైనా మీరే. గాడిద అనకండి, బాగోదు. మేడం గారు ఫీల్ అవుతారు. లుక్ బేబీ, అల్లుడి గారు మొహం నల్లపోసైనా మనసు ఎన్నపోస. ఆయన మాటకు ఎదురు చెప్పకుండా, ఆర్గ్యుమెంట్ చేయకుండా, మేట్ ఫర్ ఈచ్ అదర్లా బాగా మిక్స్ అయి ఉండండి. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయింది. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళాలి? ఇందాక పెళ్ళవగానే వదిలేస్తున్నావుగా. పెళ్ళంటే 3 ముళ్ళు వేయటమే కాదయ్యా, 3 నిద్రలు కూడా చేయాలి. ఇంకా చూస్తావేట్రా? షిఫ్ట్ అవ్వండి. అన్నయ్య, నాకు చిన్న అనుమానం. ఏంటమ్మా? గారెత్తో పెళ్లి చేశాం కదా, శోభనం జరుగుతుందంటావా? జరగదు. ఏ? నీ నోటితో అన్నావు కదా, నీ బంగారు నోటితో అన్నావు కదా, నీ చిట్టి నోటితో అన్నావు కదా, నీ డింగిరి ముక్కుతో అన్నావు కదా, నీ డెప్పతో అన్నావు కదా, నీ ఐరన్ టెక్ అన్నావు కదా. ఎలా దొరుకుతుందా? ఎలా దొరుకుతుందా? ఎలా దొరుకుతుందా? దొరుకుతుందా? ఏం లేదు, ఏం భయం లేదు. రండి, సింపుల్, వెరీ సింపుల్. నిజంగానే రమ్మంటున్నావా? అవునండి, భయపడకుండా రండి. అవధాన చెప్పినట్టు దోషం పోయింది. ఫిట్స్ లేకుండా సాపడం చేసుకోవచ్చు. నేను పెట్టనా? మీరు పెట్టేంటి? మీరు పుంజు, నేను పెట్ట. పోసి నీ నోట్లో జాంగిరట్ట, ఎన్నాళ్ళకు కవే పచ్చదంట. ఇంకా మాటలేంటి, దగ్గరికి రండి. వచ్చేత్తన్నా, రండి. వచ్చేత్తన్నా, వచ్చేత్తన్నా, వచ్చేత్తన్నా. ఈ గాడి దగ్గరదండి, అలా లాగిస్తుందేంటి మిమ్మల్ని? అదే నాకు అర్థం కావట్లేదు. వదులు వదులు. త్వరగా దాన్ని తోలేసి రండి. ఎదవగాడిద రాక రాక నా పెళ్ళానికి 3 వస్తే ఇప్పుడు తగులుకున్నావంటే నిలువు కడితే అడ్డగాడిద దొంగ కడిత. నడువ పెట్టి నడు. అమ్మా తల్లి,
తల్లి నా బేబీ అమ్మా ఏమైందమ్మా ఎందుకలా అరిచావు తల్లి అల్లుడు గారు నా బేబీని ఏం చేశారు ఎందుకలా అరిచింది ఏమైందమ్మా గాడిద గుడ్డైందమ్మా ఈ శనిముండా చూసారా అల్లుడు గారు మీరు బతికుండగానే దాన్ని ముండా అన్నారని అది ఎంత విలువలాడిపోతుందో చూసారా పిచ్చి తల్లి ఎంతో గారాభంగా పెరిగింది పుట్టి బుద్ధెరిగాక పల్లెత్తు మాట పడలేదు దాన్ని ఉసురు వేసుకోకండి అల్లుడు గారు ఉసురు లేదు పదలేదు పడే నేను సోమనం చేసుకోవాలి అల్లుడు గారు ఏంటి దారుణం మా బేబీ బెల్లో తాళి కట్టి సవిత్తో సోమనం చేసుకుంటారా అది ఎలా తట్టుకుంటుందో అనుకున్నారు దానికి ఉదయం ఉందండి ఈనాడు ఆంధ్రజ్యోతి లేదు జోకు లేకండి దానికి మనసు ఉందండి అది ఓ ఆడదేనండి అది ఓ గాడిదే ఏంటి ఈ గాడిద వెళ్ళు ఈ గాడిద తాళి కట్టాడా అవును తల్లి నువ్వు ఓ ఆడదానివే సాటి ఆడదాని బాధ అర్థం చేసుకో కష్టమో సుఖమో లాభమో నష్టమో ఇద్దరు కలిసి పంచుకోండి కలిసి మెలిసి ఉండండి ఏంటి ఉండేది నా మటను నా బొమ్మిడే గాడిదని సవతిగా తెచ్చి ఇంట్లో పెట్టింది కాక చికెన్ మటన్ అని బెదిరిస్తావా వెళ్ళు వెళ్ళి దాంతో కాపురం